ఒక కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎట్లా వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అంటే టోటల్గా 5 లక్షల ఓట్లు వచ్చినాయి. అందులో కొంతమంది ఫెమిలియర్ చూసుకుంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటిది అంటే కాంగ్రెస్ కానీ కూటమి కానీ హయ్యెస్ట్ ఓట్లు వచ్చింది షర్మిలకి. కడపలో 1,41,039 ఓట్లు వచ్చినాయి. ఆడు కొంగుజాచిన విజయం ఇవ్వలేదు, కానీ 1,41,000 ఓట్లు వైసీపీ నుంచి చీల్చింది. నెంబర్ 2 అరకు అప్పల నరస సిపిఎం, తనకి 1,23,129 ఓట్లు వచ్చినాయి. రాజపుల్లయ్య యాదవ్ కర్నూలు 70,373, తిరుపతి చింతామోహన్ 65,523, నంద్యాల లక్ష్మీ నరసింహ యాదవ్ 56,204, హిందూపురం సమద్ షహీన్ 55,059, అలాగే కొప్పుల రాజు 54,844 నెల్లూరు నుంచి, రాజంపేట ఎస్ బాసిత్ 53,300, బాపట్ల జేడీశీలం 43,259, అనంతపురం మల్లికార్జున 43,217, నరసాపురం కేబీఆర్ నాయుడు 35,213, అట్లాగే రాజమండ్రి గిడుగు రుద్రరాజు 32,508, మచిలీపట్నం గొల్లు కృష్ణ 31,825, విశాఖపట్నం సత్యారెడ్డి 30,267, చిత్తూరు ఎం జగపతి 30,150, అనకాపల్లి వి వెంకటేష్ 25,651, ఒంగోలు సుధాకర్ రెడ్డి 25,430, విజయవాడ వి భార్గవ్ 24,106, అలాగే పల్లనరాజు కాకినాడ 21,109, లావణ్య ఏలూరు 20,826, నరసరావుపేట అలెగ్జాండర్ సుధా 18,046, అమలాపురం జంగా గౌతమ్ 15,082, విజయనగరం బొబ్బిల్సీను 10,623, గుంటూరు అజయ్ కుమార్ సిపిఐ 8,637, శ్రీకాకుళం పరమేశ్వరం 7,172. ఇది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.